భారత రాజకీయాలను వచ్చే కొన్ని సంవత్సరాలు ప్రభావితం చేసే అంశాల్లో డీలిమిటేషన్ ఒకటి. జనాభా పెరుగుదల ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను, సీట్ల సంఖ్యను పునర్విభజించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ప్రస్తుతం లోక్సభలో 543 ఎన్నికైన సభ్యులున్నారు. అయితే 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల వారీగా సీట్ల పంపిణీ నిర్ణయించారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఉండేందుకు అప్పటి ప్రభుత్వాలు సీట్ల పునర్విభజనను వాయిదా వేస్తూ వచ్చాయి. ఇప్పుడు కొత్త జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి అధిక జనాభా రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కుటుంబ నియంత్రణలో ముందున్న తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో డీలిమిటేషన్ బిల్లును మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుందని ఆయన వెల్లడించారు. అయితే ఈసారి బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50% మేర సీట్ల పెంపు స్పష్టంగా పొందుపరుస్తారని చెప్పారు. అంటే ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు దాదాపు 850 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రతి రాష్ట్రానికి సీట్లు పెరుగుతాయి. కానీ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాతినిధ్య సమతుల్యత పెద్దగా దెబ్బతిన్నదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విపక్షాలు చేసిన విమర్శలను కూడా చంద్రబాబు తిప్పికొట్టారు. 50% సీట్ల పెంపు అంశం కొత్తది కాదని, ప్రభుత్వం మొదటి నుంచి ఆ ఉద్దేశంతో ఉందని చెప్పారు. బిల్లులో ఆ అంశం స్పష్టంగా లేకపోవడంతో అపోహలు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫార్ములా కొత్తది కాదని చంద్రబాబు చెప్తున్నారు. 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేసినట్లు గుర్తు చేశారు. ఆ నిర్ణయం తీసుకునే సమయంలో తాను కూడా కీలక పాత్ర పోషించారని చంద్రబాబు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలను శిక్షించే విధంగా ఈ ప్రక్రియ ఉండకూడదని ఆయన పదే పదే చెప్తున్నారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే 50% సీట్ల పెంపుతో పాటు రక్షణ చర్యలుంటే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు చాలా వరకు తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ అమలుకు కూడా కేంద్రం సిద్ధమవుతోందని చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ రెండు అంశాలను కలిపి ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక ప్రశ్న ఒక్కటే, డీలిమిటేషన్ బిల్లులో నిజంగానే 50% సీట్ల పెంపు క్లాజ్ ఉంటుందా? ఉంటే దక్షిణాది రాష్ట్రాల భయాలు పూర్తిగా తొలగిపోతాయా? లేక మళ్ళీ ఉత్తర దక్షిణ రాజకీయ చర్చలకు ఇది దారి తీస్తుందా అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.